కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో నూతనంగా నిర్మించిన రాజస్వ మండలాధికారి ఆర్డీఓ నివాస గృహం క్యాంపు కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్, చుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుతో కలిసి బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఘనంగా ప్రారంభించారు. సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి కార్యాలయ భవనాన్ని పరిశీలించారు. ప్రజలకు మెరుగైన పరిపాలన సేవలు అందించేందుకు ఈ నూతన ఆర్డీఓ నివాసం క్యాంపు కార్యాలయం ఉపయోగపడుతుందని తెలిపారు. గత ప్రభుత్వం కంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇల్లు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల త్వరగా లబ్ధిదారులకు అందిస్తున్నారని అన్నారు. కొత్త ప్రభుత్వం, కొత్త సంసారం మనం కూడా అర్థం చేసుకుంటున్నాం. అయినప్పటికీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న దాంట్లో విద్యాపరంగా, వైద్యపరంగా, సామాజిక పరంగా సమకూరుస్తా ఉన్నారు. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు బ్రహ్మాండంగా ఆనా డబుల్ బెడ్రూమ్ కట్టుకోవడానికి పేమెంట్ కొంత ఇబ్బంది ఉంది. నాకు ఈ ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో పేమెంట్ ఇబ్బంది లేదు, డైరెక్ట్ వాటి ఖాతాలో పడుతుంది. ఇంకో మంచి పని జరుగుతుంది. వ్యక్తిగతంగా మనకు కొంత ఇబ్బంది ఉండవచ్చు, కాంట్రాక్టర్ల బిల్లు కొంత రాకపోవచ్చు, కానీ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పైసలు మాత్రం గతంలో కంటే కూడా అత్యంత వైభవంగా స్పీడ్ గా వస్తా ఉన్నాం.